బస్ ఎక్కావా? నా విషయం వదిలేవే, నాకే ప్రాబ్లం లేదు. నేను బస్సు కాకపోతే ట్రైన్ ఎక్కి వస్తాను. నువ్వు జాగ్రత్త ఉన్నావా? ఓకే. హలో రే మైకల్. ఎవరు? రే షణ్ముఖ గారు మాట్లాడుతున్నాను రా. సార్. రే ఏంట్రా డెలివరీ అందలేదని కస్టమర్ ఫోన్స్, లక్ష్మి ఏమో ఇంకా ఇంటికి రాలేదని చెప్తుంది. పైగా నీ ఫోన్ కలవటం లేదు. ఎక్కడున్నావు? హలో సార్, నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చా సార్. ఏంటి సార్? హలో. అరే సరిగా వినపట్లేదురా. ఎక్కడున్నావు? ఏమన్నా ప్రాబ్లం ఏంటి? సార్ ఒక ఇంట్లో ఏంటి ఇంట్లో? సార్. హలో సార్ 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 వినపట్లా. ఏంట్రా వీడు తడబడుతూ మాట్లాడుతున్నాడు? ఎక్కడైనా యాక్సిడెంట్ అయి పడిపడేమో చూడండి. సార్ సార్ వద్దు సార్, కట్ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. రే రాఘవ, వాడు దొరకగానే ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేయి. సరే సార్. వాడికే ఇలా ఎందుకు అవుతుంది? నాకేదో డౌట్గా ఉంది. వాడి ఇల్లు తెలుసా నీకు? అంటే ఇల్లు తెలియదు కానీ ఆ ఏరియా తెలుసు. ఆ ఏరియా తెలిస్తే చాలు. ఆ ఏరియాకి వెళ్ళి వాడి ఇల్లు వెతుకుదాం. ఆ ఇంట్లో అమ్మాయి లేకపోతే మ్యాటర్ వేరేలా వెళ్తుందని పోలీసులో కంప్లైంట్ చేద్దాం. బాబాయ్ పోలీసు కంప్లైంట్ వద్దన్నాడు. ఆయన అలాగే చెప్తాడు. అసలు విషయం బయటపడాలంటే మనం ఏదో స్టెప్ తీసుకోవాలి. నిజమేంటో అబద్ధమేంటో తెలియాలంటే మనం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. మైకల్ ఎక్కడికి వెళ్ళిపోయావు? అను ఫోన్ చేయాలా? అను కనపట్లేదు. ఏం చేయాలి? వద్దనా వద్దనా అను కనపట్లేదనా, ఎత్తుక్కోవాలన్నా ప్లీజ్ అన్నా. వాడు దొంగలే వెళ్ళించు. సార్ సార్ అను సార్, ఏం జరిగిందో చెప్పు. ఏంట్రా ఏదో అన్నా ఇక్కడేదన్నా రక్తం వస్తుందో చూడు. నిజంగానే ఏం లేదురా. దిగులు పడుతున్నా, అనుకి ఏం జరగదు. సరే, మిగతా విషయాలు ఎంతవరకు వచ్చాయి? మన ప్లాన్ ప్రకారమే నేను బెంగళూరు నుంచి కొచ్చిన్ వచ్చి 4 రోజులైంది. నా పాస్పోర్ట్ కూడా రెడీ అయింది. ఇంకో 2 రోజుల్లో నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా రెడీ అయిపోతుంది. నువ్వు రాగానే మనం వీసా సంపాదించి ఫ్లైట్ ఎక్కిద్దాం. నేను తొందరగానే వచ్చేస్తాను. ఇక్కడ మనం ఊహించిన దానికన్నా ఎక్కువే జరుగుతుంది. అందరూ నన్ను నమ్ముతున్నారు. ఎప్పుడురా ఇక్కడికి వస్తావు? తెలీదు. 2 వారాలు పట్టచ్చు, 2 నెలలైనా పట్టచ్చు. కానీ ఇక్కడ అందరినీ కంప్లీట్గా నమ్మించి స్మూత్గా వచ్చేస్తాను. సరేనా? అంతకంటే ముందు వాళ్ళ బంగ్లా తెరిచి చూస్తే భయమే లేదు. ఆ షణ్ముఖానికి దెయ్యాలు భయనంత వరకు, వాడి కూతుర్ని నిత్య పట్టి పీడించినంత వరకు మనం సేఫ్. అవును, నీకు విషయం తెలుసా? వాళ్ళకి సంబంధించినంత వరకు అను అనే అమ్మాయే లేదు. అను అనేది ఒక దెయ్యం అనే బాగా నమ్ముతున్నారు. నువ్వు దెయ్యాను అంటే? అవునరా, లోకల్లో ఉన్న భయంకరమైన దయ్యాలన్నీ ఇంకా బ్రతికే ఉన్నాయి మనలా మనుషుల్లా.
వేస్ట్ అన్నావుగా. దాని విలువ 2 కోట్ల రూపాయలు, అర్థమైందిగా. హే, ఇప్పుడు చెప్తున్నానే అది వేస్ట్ నవల, కానీ ఆ కథ నేను చెప్పిన విధానమే గొప్పది. ఏ నువ్వే ఒక పిరికోడివి, ఎలా రా మేనేజ్ చేసావు? ఏయ్, భయపడేవాళ్ళనే భయపెట్టే కథలు చెప్పేది. సరే, నేను పిజ్జా డెలివరీకి వెళ్ళాలి. ఇంకో 2 రోజులకి ఫోన్ చేస్తాను, సరేనా? రే కాసేపు మాట్లాడరా. అది కాదే, ఇంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే అందరికి అనుమానం వస్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓ, ఎప్పుడు? ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు. అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్. ఐ లవ్ యూ. బాయ్. మీ టూ. టేక్ కేర్. బాయ్. మేడం, పిజ్జాస్. లోపలికి వచ్చి పెట్టు. ఎంతైంది? 435 మేడం. ఉమ్. నిత్యా, నిత్యా, పిజ్జా వచ్చింది చూడు. తలంచనే మనసదే స్పృశించగా తప్పించలే మరింతగా దహించలే చిందాడిలే శిరస్సు పైనే నీదన్నది నీకే
కిట్సులే బ్రతుకే తినకదా నిజాల దారిలో ఎన్నెన్నో కంచెలు మజాల మత్తులో అడొచ్చు మంచులు